నా పేరు ఎంసి గంగారెడ్డి, మాది అంకాపూర్, ఆర్మూర్ మండల్, నిజామాబాద్ జిల్లా. అంకాపూర్ గ్రామంలో మొదటిసారిగా మేము ఖమ్మం వెళ్ళి అక్కడ ఈ ఫామ్ ఆయిల్ క్షేత్రాలను తిరిగి విజిట్ చేసి అవన్నీ విలేజ్లు తిరిగి ఈ పంట బాగుందని మాకు నచ్చి అంకాపూర్కి వచ్చిన తర్వాత మేము ఒక 20 మంది రైతులను కలిసి 200 ఎకరాలు ప్లాన్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ మేమే దీన్ని పెట్టడం జరిగింది. సుమారు 8 ఎకరాల్లో పెట్టినాం. అంటే 10 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము. 8 ఎకరాల సాగు చేసినాం. ఈ పంటకు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర లేబర్ ప్రాబ్లం ఎక్కువైతుంది. కౌలుకి వేయడం వల్ల కౌలు వాళ్ళు గడ్డి పెంచడము ఇబ్బందికరంగా చేయడం వల్ల అది అన్నిటికీ తట్టుకునే విధంగా ఈ ఫామ్ ఆయిల్ వచ్చింది కనుక మేము దీనికి డైవర్ట్ కావడం జరిగింది. ఈ అంకాపూర్ గ్రామంలో ఏవైతే మేము సాగు చేసిన నేలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బంగారు పంట పసుపు పండించే నేలలు. ఈ నేలలలో ఎందుకు పసుపు నుంచి దీనికి డైవర్ట్ కావడం జరిగిందంటే పసుపు వల్ల మాకు మద్దతు ధర లేదు, దానికి బోర్డు లేదు. ఈ ఫామ్ ఆయిల్కు బోర్డు ఉంది, అదే పసుపుకు బోర్డు లేదు. ఒక 2009 సంవత్సరంలో ఒక కింటా పసుపు 18,000 ఉండే, ఒక తులం బంగారం 18,000 ఉండే. ఇవాళ ఒక తులం 60,000 అయింది, 6,000 కింటా పసుపు అయింది. అంటే రైతు ఎంత కిందికి దిగజారిపోతున్నా అనేది ఈ విధంగా ఉండడం వల్ల ఈ అన్ని క్రాప్ల మీద విరక్తి చెంది దళారీ వ్యవస్థ అనేది ఉండడం వల్ల మేము మొత్తం రైతులకు నష్టం జరుగుతుంది. దానివల్ల మేము అన్ని క్రాపులు డైవర్ట్ చేసుకొని ఈ ఫామ్ ఆయిల్కు ఈ బోర్డు ఉన్నది, గవర్నమెంట్ ఒక రేటు పెట్టింది, దీని మీద మేము ఎక్కువ శ్రద్ధ చూపి దీనికి రావడం జరిగింది. ఏదైతుందో ఈ ఫామ్ ఆయిల్లో ఈ గిలలు పంట స్టార్ట్ అయినాక ఇది ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల క్రాప్ వస్తూ ఉన్నారు. ఇది 3 నుంచి 4 సంవత్సరాల క్రాప్ వచ్చినప్పుడు ఈ క్రాప్ను మనం అంకాపూర్ను సెంటర్గా చేశారు. అంకాపూర్ సెంటర్గా చేసి ఎక్కడ రైతులన్నా అంకాపూర్నే తీసుకొచ్చి అంకాపూర్ సంఘంలో ఒక వెయిటింగ్ కాంటా ఉంటుంది. అక్కడనే మనం ఇవ్వాలి కంపెనీ వాళ్ళకు. నుంచి వాళ్ళు తీసుకుపోయినాక వారం రోజులకు మనకు పేమెంట్ ఇస్తారు. ఫస్ట్ అగ్రిమెంట్ ఇది మా కంపెనీ వాళ్ళకు రైతులకు కూర్చుని మాట్లాడిన అగ్రిమెంట్ ఇది. ఏదైతుందో ఈ మొక్కలు మేము పెట్టి సంవత్సరం అయింది. ఇది ఇంకా 2 సంవత్సరాల్లో ఇది క్రాప్ చేతికి వస్తుంది. ఇక్కడ నుండి ఇది 2 సంవత్సరాల తర్వాత పండిన ప్రతి గిలను మన అంకాపూర్ గ్రామం నుంచి అంకాపూర్ సెంటర్ చేశారు. అంకాపూర్ విలేజ్కి సంబంధించిన అంకాపూర్ సెంటర్ నుంచి ఫ్యాక్టరీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పాకపట్ల దగ్గర ఫ్యాక్టరీ అవుతుంది. మినిమం ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఆ డిస్టెన్స్తో రైతులకు సంబంధం లేదు. ఓన్లీ అంకాపూర్ రైతులు తీసుకొచ్చి ఆ కాంట మీద జోకిచ్చిన తర్వాత వారం రోజులకు మనకు పేమెంట్ ఇస్తారు. వాళ్ళు ఆ రోజు తీసుకపోని వారం తీసుకపోని రైతులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విధంగా మనకు రైతులకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. నా పేరు ఏనుగు భాస్కర్ రెడ్డి, అంకాపూర్ గ్రామం, ఆర్మూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. ముఖ్యంగా మేము ఆయిల్ ఫామ్ క్రాప్లోకి డైవర్ట్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇక్కడ ప్రధాన సమస్య కూలీల సమస్య మరియు మార్కెటింగ్, ఏ పంట పెట్టినా మార్కెట్ ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నిటి వల్ల మేము చాలా సఫర్ అయిపోయి ఫర్దర్గా ఈ భూములన్నీ వదిలేసే పరిస్థితికి వస్తున్నాయన్న సమయంలో మాకు ఈ ఆయిల్ ఫామ్ పంట టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి లాంచ్ చేసింది, ఎంతో సంతోషం. అదే కాకుండా ఈ ఆయిల్ ఫామ్ పంటకు అత్యధికంగా డిమాండ్ ఉన్న పంట. సంవత్సరంకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఖర్చు పెట్టి ఫామ్ ఆయిల్ను ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇవన్నీ ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడి గవర్నమెంటు ప్రతినిధులు వచ్చి తెలంగాణ రాష్ట్రంను మొత్తం సర్వే చేసి తెలంగాణ వ్యాప్తంగా ఈ పంట పండడానికి ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతనే మన తెలంగాణ ప్రభుత్వం ముందరికి వచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే నేను అంకాపూర్ గ్రామంలో 15 ఎకరాలు పెట్టాను. ఫస్ట్ క్రాపు మొక్కజొన్న పెట్టిన, రెండో పంట పప్పాయి పెట్టిన, ఎలాంటి ఇబ్బంది లేదు ఆ 2 పంటలకు. అట్లాగే ఫామ్ ఆయిల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ చెట్టు పరిస్థితి చూస్తే 12 నెలల చెట్టు ఇంతగానం డెవలప్ అవుతాయని కూడా మేము కూడా ఊహించలేదు. అనుకున్న దానికంటే రెట్టింపు పెరుగుదల మా భూములలో ఉంది. మా సాయిల్కు చాలా సూట్ అయిందని నా అభిప్రాయపడుతున్నా. ఇంకా కొందరు మా మిత్రులు ఏమన్నారంటే ఫ్యాక్టరీ రాలేదు, మన ప్రాంతంకు ఇది సూటబుల్ కాదు, గెలలు కాయ అనే ఒక దుష్ప్రచారం జరిగింది. కానీ అవన్నిటినీ మేము ఏం పట్టించుకోలేదు. మేము ఖమ్మం వెళ్ళాము, ఒక 40 మంది రైతులం ఖమ్మం వెళ్ళి లాస్ట్ ఇయర్ చూసి వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నాము. ఏమో దీనికి హ్యూమిడిటీ క్రియేట్ అయితే సరిపోతుంది. ఆ హ్యూమిడిటీ మనమే చేలో ఆ డ్రిప్ ద్వారా, స్ప్రింక్లర్ ద్వారా 4th ఇయర్ నుంచి చాలా హ్యూమిడిటీ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ హ్యూమిడిటీ క్రియేట్ వల్లనే ఆల్రెడీ ఆ మగ గెలలు పోయి
ఆడగెళ్ళ ఉత్పత్తి ఎక్కువవుతుంది కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దీన్ని చూసి ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఇప్పుడు సంవత్సరం అయింది, మొగ గెలలు చాలా వస్తున్నాయి. మంత్లీ ఆ గెలలు తీసేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి గెలలు ఉంచమని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రీయూనిక్ కంపెనీ వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది. దానికి రెగ్యులర్గా ఫర్టిలైజర్ అయితే వేస్తున్నాము. ఒకవేళ సెకండ్ ఇయర్ నుంచి ఆ మొగ గెలలు కాకుండా ఆడి గెలలు వచ్చి క్రాప్ స్టార్ట్ అయితే మా అంకాపూర్ విలేజ్లో కలెక్షన్ సెంటర్ ఒకటి పెట్టారు. చుట్టుపక్కల 4-5 గ్రామాలకు కూడా కలిపి ఇక్కడ పెట్టారు. మేము ప్రతి గెలను స్టార్టింగ్ క్రాప్ తక్కువ వచ్చినా కానీ అందరు రైతులు మోటివేట్ అయ్యి అక్కడ కనెక్షన్ సెంటర్లో తీసుకొని పెడితే వాళ్ళు ఇక్కడ సోన్ దగ్గర ఒకటి ఇండస్ట్రీ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ 20 తారీఖు నాడు. దానివల్ల మాకు ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఇబ్బంది లేదు. రైతులం మా చేలోకి వెళ్ళి కిలోమీటర్ దూరం మాకు సెంటర్ పాయింట్ ఉంటుంది, కలెక్షన్ సెంటర్ పాయింట్ కాబట్టి ఆ పాయింట్లో మా ఓన్ వెహికల్ ఓన్ ట్రాక్టర్ తీసుకుపోయి మేము పెడతాము. తర్వాత అక్కడ నుండి వాళ్ళు ఫుల్ లోడ్ ఎప్పుడైతే అప్పుడు 2 డేస్ కానీ 1 డేస్ కానీ 3-4 డేస్ కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. మాకు 1 ఇయర్లో 1 వీక్లో డబ్బులు మా ఖాతాలో జమ చేస్తామని ఒక ఒప్పందం జరిగింది. ప్రస్తుతం అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ పంట గురించి. నా పేరు కొప్పెల గంగారం, ఆర్మూర్ తాలూకా, నిజామాబాద్ జిల్లా, పెరికిడి గ్రామం. నా ఇష్టపూర్వంగా ఈ పామాయిల్ని పెట్టదలిగి సార్ దగ్గరికి వెళ్ళాను. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి చేయలేడు కానీ అని 30 సంవత్సరాల దాకా ఇది పంట వస్తుందని నా ఇష్టపూర్వకంగా పెట్టినాను. దీనికి 3 నెలలకు ఒకసారి దీనికి ఎరువులు కంపోక్స్, యాపపిండి, ఇది పొటాసు, సూపర్, యూరియా ఇవి 4 కలిపి పోస్తే చెట్టు ఈ రకంగా వచ్చింది. కూలీలో ఇబ్బంది లేకుండా ఈ ఆయిల్ పామ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందని మా అబ్బాయి సాఫ్ట్ ఇంజనీర్ కాబట్టి నా ఇష్టపూర్వకంగా దీనికి గవర్నమెంట్ సహకారం ఉంటుందని పెట్టుకోగలిగింది. నా పేరు పి పవన్ కుమార్, మాది చిక్లీ క్యాంపు, మాక్లూరు మండల్. అయితే ఇంతకుముందు మేము వరి, సన్ఫ్లవర్ ఇట్లాంటి పంటలు పండించేవాళ్ళము. అయితే ఈ గవర్నమెంట్ పామాయిల్ కోసం సబ్సిడీ ఇస్తుందని చెప్పి 90% సబ్సిడీ డ్రిప్కిను మొక్కలకి మేము 20 రూపాయలు భరించుకున్నాము. మిగతా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. దీనికి ఆదాయం బాగుంటుందని చెప్పి మాకు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఇది పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు పెట్టినందుకైతే మొక్కలు ఏపునే బాగానే మంచిగానే ఎదిగినాయి. అదొకటి. ఈ మనకి దగ్గరలో అందుబాటులో ఆయిల్ ఫ్యాక్టరీలు వేస్తామని చెప్పారు. దాని గురించి మేము ఈ పంటకు పోవడం జరిగింది. ఈ ఖచ్చితంగా 4th ఇయర్ నుంచి నికర ఆదాయము తగ్గకుండా 1 లక్ష పైన వస్తుందని చెప్పారు. దాని గురించి ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు వచ్చాము మేము. ఇప్పటికైతే పంట అయితే ఆశాజనకంగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము క్రాప్ తీసుకోవచ్చని అనుకుంటున్నాము. అందులో అంతర పంటగా దానిమ్మ, అరటి, ఫస్ట్ సంవత్సరము సోయాబీన్ వేసాము. అది కూడా మాకు దాదాపు 7-8 క్వింటాలు వచ్చింది ఎకరానికి. ఇప్పుడు ఈ దానిమ్మ వచ్చేసి 2-3 మంత్స్లో క్రాప్ తీసుకోవాలనుకుంటున్నాము. క్రాప్కి వచ్చింది ఇది కూడా. ప్లస్ అరటి రీసెంట్గా ఈ మధ్యనే పెట్టాం, 1 మంత్ అయింది. అది కూడా ఈ పామాయిల్ చెట్లు పెరిగేసరికి ఇంకో క్రాప్ రావచ్చని అనుకుంటున్నాము. అది ఇప్పుడు అయితే పామాయిల్ చెట్లు బాగానే ఎక్కువగా పెరిగినాయి, బాగానే ఉన్నాయి. ఈ ఆదాయం కూడా బాగానే ఉండొచ్చని మేము ఆశిస్తున్నాము. గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటిస్తామంటున్నారు. దానికి తగ్గకుండా ఉంటే పామాయిల్ అన్ని పంటల కంటే బెటర్ అనే ఉద్దేశంతో సాగు చేయడం జరిగింది. అయితే మాకు ఈ ప్రీయూనిక్ కంపెనీ వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మా పొలాల్లో వచ్చి ప్రతి నెలకు ఒకసారి వచ్చి మేనేజర్ గారు కానీ వాళ్ళ పెద్ద సార్లు కానీ రావడం జరిగింది. చెట్లు మీ అయితే బాగానే ఉన్నాయని చెప్పారు. అదొకటి. కొనుగోలు కేంద్రం కూడా ఈ అందుబాటులో మాకు 20-30 కిలోమీటర్ల అందుబాటులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మనకు ఇబ్బంది లేకుండా అక్కడ కొనుగోలు కేంద్రానికి మేము సరుకు చేరవేస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తారంట. రీసెంట్గా మనకి నిర్మల్లో కూడా ఫ్యాక్టరీ ఒకటి భూమి పూజ చేస్తారని చెప్పారు. అది మాకు అందుబాటులో ఉంటే ఈ పంటలు ఇంకా పెట్టడానికి చాలామంది కూడా ముందుకు రావచ్చు. బైబ్యాక్ అయితే బాగానే ఉందని ఫుల్ గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. దానికి తోడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది. అందుకని చెప్పి సాగు చేయడం జరుగుతుంది. మేము ఈ పామాయిల్ చెట్లు పెట్టి సంవత్సరము 2-3 నెలలు అయింది. జూన్లో ప్లాంటేషన్ చేసాము. అప్పుడు వరకు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి ఫస్ట్ సంవత్సరం అంతర పంటగా సోయా వేసాము. ఎకరానికి 67 క్వింటాలు దిగుబడి తీసుకున్నాం సోయా. మామూలుగా జనరల్గా ఈ పామాయిల్ చెట్లు పెట్టిన తర్వాత 1 సంవత్సరం నుంచి కాపు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు మాకు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. అయితే మన గ్రోత్ మన ఏరియా అనుకూలంగా ఉండి భూమి కూడా అనుకూలంగా ఉంది.
దానివల్ల మనకి 9-10 నెలల్లోనే మనకి ఈ గిల్లలు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గిల్లల్ని తీసేయండి, చెట్టు గ్రోత్ ఉండదు కాబట్టి వచ్చినట్టు తీసేయమంటే మేము దాదాపు ఒక 2 months నుంచి రిమూవ్ చేస్తున్నాం గిల్లల్ని. ఇవి పామాయిల్ గిల్లలే, ఆల్రెడీ ఇంకా ఇవి లేతాయి అన్నట్టండి. ఇట్లా ఇవి తీసేస్తున్నాం గిల్లలు. ఇవి ఆల్రెడీ దాదాపు ఆల్మోస్ట్ అన్ని చెట్లు వచ్చేసినాయి గిల్లలు. 207 చెట్లు పెట్టామండి మేము, అందులో అన్ని చెట్లు గిల్లలు వచ్చేసినాయి. చెట్టు గ్రోత్ ఉండదని చెప్పి తీసేస్తున్నాము. 1.5 year నుంచి మీరు క్రాప్ ఉంచుకోవచ్చని మాకు కంపెనీ నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది.